ఈ మేషరాశి జాతకుల్లో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఒకసారి మనం గ్రహ సంచార స్థితిగతులను పరిశీలిస్తే ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం, శుక్ల సప్తమి. సప్తమి ఆదివారం వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. అంతేకాదండి, ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉన్నటువంటి సప్తమితో కూడినటువంటి ఆదివారము. ఇది కేవలం ఈ రాశికి వరకే కాదు, అన్ని రాశుల వారికి ఒక మంచి పరిహారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిహారాలు మనం చిట్ట చివరిలో చెప్పుకుందాం. దాంతోపాటు మరొకటి ఏమిటంటే, ఈ ఏప్రిల్ నెలలోనే చైత్రమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ తిథి ఉంది. ఈ పూర్ణిమ తిథికి రెండవ రోజున, పూర్ణిమ ఈరోజు అనుకోండి, రెండవ రోజున, ఆ రెండవ రోజు ఏమొస్తుందంటే స్వాతి నక్షత్రం వస్తుంది. అంటే పూర్ణచంద్రుడు, ఆ పూర్ణచంద్రుడు ఉన్నటువంటి రెండవ రోజున అంటే బహుళ పాడ్యమి. ఆ బహుళ పాడ్యమి రోజున స్వాతి నక్షత్రం వచ్చింది. ఆ స్వాతి నక్షత్రంలోన ఎలాంటి పరిహారం మనం పాటించాలి, అది కూడా మనం చివరిలో రాశి ఫలితాలు అంటే మేషరాశి ఫలితాలు పూర్తయిన తర్వాత అది తెలుసుకుందాం. దాంతోపాటు 20వ తేదీ, ఈ 20వ తేదీ కూడా విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితిగతులతో కూడినటువంటి ఒక గొప్పతనం ఉంది. కనుక మొత్తం మీద మేషరాశి ఫలితాలు మాత్రమే మీరు తెలుసుకోవటం కాకుండా, ఫలితాల తర్వాత చివరిలో చెప్పేటువంటి ఆ పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం పాటించిన కారణంగా కూడా కొన్ని విలువైనటువంటి విలువలను పొందటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 12వ తేదీ శనివారం, శని త్రయోదశి ప్రదోషకాలంలో వస్తుంది. సహజంగా శని త్రయోదశి అనగానే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే శనిగ్రహానికి పూజలు చేయాలేమోనే అని అనుకుంటారు. అలాగే నవగ్రహాల దగ్గరికి పోయి గబగబా అక్కడ నువ్వులు దానం ఇవ్వటము, లేకపోతే ఏదో ఇతర పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది కాదండి. శని త్రయోదశి అంటే ఏమిటి అంటే, శనివారం నాడు సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ త్రయోదశి తిథి ఉంటే దాన్ని ప్రదోషము అంటారు. ఆ ప్రదోషంలో శంభు శంకరుణ్ణి అర్చించాలి, అంతే తప్ప శనిగ్రహానికి కాదు. శాస్త్ర ప్రకారంగా నేను చెప్పినటువంటి మాట ఇది. కానీ వ్యవహారికంగా శని త్రయోదశి అనగానే ముందే టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. ఆ గుడిలో శని పూజలు చేద్దాం, తైలాభిషేకం చేద్దాం, ఇలాగా నలుపు వస్త్రాలు దానం చేద్దాం, లేక నువ్వులు దానం చేద్దామని. కానీ ఏప్రిల్ 12వ తేదీ శని త్రయోదశి, ఆ రోజున ఏం చేయాలి అనేటువంటిది కూడా చిట్ట చివరిలో మనం చెప్పుకుందాం. ఇక కుజుడు ఈ నెలంతా కూడా 6వ స్థానంలోనే ఉంటాడు. ఈ మాసమంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో ఈ మాసమంతా ఉన్న కారణంగా ఒక్కొక్కసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఎదుటివారు ఏదన్నా ఒక చిన్న మాట చెప్పంగానే అది ఆశాంతం పూర్తిగా విని వారు చెప్పింది ఎంతవరకు సబబైనది లేక సబబు కానిది అని ఆలోచించి విచక్షణతో ఆ తర్వాత సమాధానం చెప్తే మంచిది. వారు చెప్పటం కూడా పూర్తిగా కాలేదు, ఆగవయ్యా ఏమిటి నువ్వు చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎదురుగా మాట్లాడామనుకోండి, కొంచెం వ్యతిరేకతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. కనుక 6వ స్థానంలో కుజ సంచార కారణంగా ఈ ఆవేశం అనేటువంటిది మేషరాశి జాతకులకి ఈ నెల పై నెల కూడా ఉంటుంది. కనుక ఆ ఆవేశాన్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి రీతిలో మీరు ప్రయత్నం అంటూ చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇవన్నీ చెప్పినగా పైన చెప్పేటువంటి హెడ్లైన్స్ కానీ గుర్తుంచుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది, ఏప్రిల్ నెలలో పరిస్థితి అంతా ఏ విధంగా ఉంటుంది, అందులో అశ్విని నక్షత్రం వరకు ఎలా ఉంటుంది, భరణి నక్షత్రం వరకు ఎలా ఉంటుంది, కృత్తికా నక్షత్రం వరకు ఎలా ఉంటుంది, అట్లా నక్షత్రం వైజ్ మనం చెప్పుకుందాం. మేషరాశి, అశ్విని నక్షత్రం, ఏప్రిల్ నెల. అయితే ఈ అశ్విని నక్షత్రం వారికి ఏప్రిల్ నెలలో నిర్ణయాలు సహజంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంతమందికి అనుకోవటమే తడ వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కానీ శీఘ్రంగా నిర్ణయాలు మాత్రం తీసుకోలేకపోతుంటారు. మీ మిత్రుడు కానీ లేకపోతే మీ పై అధికారులు కానీ, ఏమయ్యా రేపు పొద్దున వ్యవహారం వెంటనే ఎలా ఉందో తెలుసుకొని వెంటనే దానికి ఒక డెసిషన్ చెప్పేసేయంగానే అలాగని చెప్పకండి. సార్ దయచేసి నాకు ఒక 4-5 రోజులు సమయం కావాలి అని కొంచెం సమయం అడగటానికి కొంచెం రిక్వెస్ట్ చేయండి. ఎందుచేతనంటే ఈ జైనామ సంవత్సరంలో
ఒక్కోసారి నిర్ణయాలు తీసుకునే సమయంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకున్న కారణంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక శీఘ్ర నిర్ణయాలు వద్దు, శీఘ్ర నిర్ణయాలు తగ్గిపోతాయి. ఒక్కోసారి ఆలోచించి నిదానంగా మాత్రం కూడా ఆలోచించకండి. సహజంగా మీరు ఆలోచించేటువంటి ధోరణి వేరు, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇకపైన ఏప్రిల్ నెలలో మాత్రం ఏప్రిల్ తర్వాత మే నెల ఎలా ఉంటుంది నెక్స్ట్ వస్తుంది. కానీ నిర్ణయాలు మాత్రం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప మీ మేనమామ కానీ, మీ బాబాయ్ కానీ, మీ మామయ్య గారు కానీ, అత్తయ్య గారు లేదా బావమరిది వచ్చాడు కదా అని చెప్పి వెంటనే వారు అడగంగానే హడావిడిగా పెట్టాబేడ సర్దుకొని విహారయాత్ర వెళ్దామని మాత్రం అనుకోకండి. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబానికి ప్రతివారు కూడా తమ కుటుంబాన్ని పెంచాలి, పోషించాలి, అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనుకుంటారు. అలాంటి స్థితిగతులు ఏప్రిల్లో రాబోతున్నాయి మేషరాశి జాతకుల్లో అశ్విని నక్షత్రం వారికి. ఇక శుభవార్తలు ఉంటాయి. ఈ శుభవార్తలు ముఖ్యంగా సంతానం ద్వారా కూడా శుభవార్తలు ఉంటుంటాయి. ఈ శుభవార్తలు వినే సమయంలో మాత్రం ఒక చిన్న పని చేయాలి. మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు, మీరు సంతానం ద్వారా వినేటువంటి శుభవార్తలు ఏదైతే వింటారో మీరు మొట్టమొదట ఆ శుభవార్త వినంగానే వెంటనే ఏం చెప్తారు? పక్కింటి పరంధామి గారికో లేకపోతే మీ పక్కన సన్నిహితులు ఎవరికోండి, ఏమండి మా అబ్బాయి వెంటనే చెప్పేస్తారు తట్టుకోలేక, ఫస్ట్ క్లాస్ వచ్చిందంటండి, 85% వచ్చిందటని. చెప్పకండి. మీరు ఆ శుభవార్త సంతానం ద్వారా శుభవార్త విన్నారు. విన్నటువంటి శుభవార్తని కనీసం 48 నిమిషాల పాటు అలాగా మనసులో పెట్టుకోండి, గోప్యంగా ఉంచుకోండి. 48 నిమిషాల తర్వాతనే మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందట, లేక మా అమ్మాయి మెరిట్లో పాస్ అయిందట, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట, లేక మా అబ్బాయికి ప్రస్తుతం ఆయన భార్య గర్భవతిగా ఉంది కనుక డెలివరీ అయింది, మగపిల్లవాడు పుట్టాడు, ఏదైనా ఒక శుభవార్త. అలాంటి శుభవార్త వెంటనే మాత్రం చెప్పకండి. 48 నిమిషాలు ఏమండి పక్కన ఎవరో ఉన్నారండి, వారు ఉన్నప్పుడు ఈ శుభవార్త వచ్చిందండి, వారు వింటే విన్నారు, మీ నోటి ద్వారా చెప్పకండి. ఏమండి మంచి వార్త విన్నారంటే పోనండి అంతా భగవత్కృప అని ఆ విధంగా వేదాంత ధోరణిలో చెప్తూ ఉండండి. ఆఫ్టర్ 48 మినిట్స్ మాత్రమే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక ఏప్రిల్లో ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపించాలి. ఎందువల్లంటే పూర్ణిమ రోజు దగ్గర నుంచి అమావాస్య దాకా, పూర్ణిమ నుంచి అమావాస్య దాకా 16వ తేదీ 15వ తేదీ రాత్రి నుంచి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించండి. మామూలు చూపించే శ్రద్ధ కంటే కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బంధు ప్రేరణ అనేది ఏదైతే ఉంటుందో ఆ బంధు ప్రేరణతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూడా అశ్విని జాతకులు గమనించాలి. ఏదైనప్పటికీ కూడా అశ్విని జాతకులు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజులంటూ ఉన్నాయి. ఇక ఈ అనుకూలమైనటువంటి రోజులలో మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతికూలమైన రోజులు ఏవైతే ఉన్నాయో అవి కింద స్క్రోల్ అవుతుంటాయి. మొత్తం మీద అశ్విని వారి మాత్రం గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్లో శీఘ్ర నిర్ణయాలు వద్దు. సంతానం ద్వారా విన్న విజయ వార్తలను తొందరపడి ఎదుటి వారికి చెప్పవద్దు. 40 నిమిషాలతో ఎవరికి చెప్పాలి మొదటిగా మళ్ళీ మీకు అనుమానం రావచ్చు. మొట్టమొదటిగా సిద్ధాంతి గారు ఎవరికి చెప్పాలో చెప్పలేదని దేవుడికి చెప్పడం ప్రయత్నించండి. దేవుడు ఎదురుగా నిలబడతారు. ఫోటో ముందు నిలబడి మీ ఇష్టదేవాన్ని, హే భగవాన్ మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్ట, 85% స్కోర్ చేశాడు చెప్పుకోండి. అంటే మీ పెదాల నుంచి వచ్చేటువంటి ధ్వని మొట్టమొదట ఆ భగవంతుడికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్ర జాతకులు ఈ నెలంతా కూడా మార్పులకు ఎక్కువ అన్వేషిస్తూ ఉంటారు. ఏదో ఒక వస్తువు కొన్నారు, ఒక సెల్ ఫోన్ బదులు ఇంకో సెల్ ఫోన్ కొన్నారు. ఆ సెల్ ఫోన్ 2 రోజులు చూస్తారు, ఇదేం బాగాలేదండి, వేరే కొంటే బాగుండు. అంటే దేని మీద కూడా సరైనటువంటి స్థితి బుద్ధి నిలపలేకపోతారు. మంచి స్వీట్ తింటారు, ఏం బాలే, అదేందయ్యా నేను బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పావు, పోయిన నెల స్వీట్ తెచ్చాం కానీ ఏమనండి బాగలేదు. ఇది కేవలం తినేటువంటి వస్తువులకైతే పర్వాలే, శారీరకంగా కూడా కొన్ని మార్పులు కోరుకుంటూ ఉంటుంది. ఆ శారీరకంగా మార్పులు కోరుకున్న సమయంలో మాత్రం శరీరం కోరినట్టుగా మార్పుల కోసం వెంపలాడకూడదు. అది భరణి నక్షత్ర జాతకులు తీసుకునవలసినటువంటి ముఖ్య జాగ్రత్తగా గమనించాలి. మీరు ఈ విధంగా మీ శరీరం కోరిన విధంగా మార్పు చేర్పులతోటి ముందుకు మాత్రం వెళ్ళకండి.
ఈరోజు పంచభక్ష పరమాణాలు తినాలనుకుంటున్నాము, లేకపోతే అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని అనుభవించాలా అని మాత్రం అనుకోకండి. కొంతవరకు మీరు మీ శరీరం కోరుకున్న రీతిలో ఉండకుండా ఆ రీతికి తక్కువగానే ఉండటానికి ప్రయత్నం చేయండి తప్ప మార్పులకు ఎక్కువగా మాత్రం కృషి చేయకండి, మార్పుల కోసం అన్వేషించకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మేము ప్రతిసారి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తామంటేనే, కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవలసింది కేవలం దేని విషయంలో తెలుసా? ఆర్థిక పరిస్థితి విషయంలో మాత్రమే ఆత్మవిశ్వాసం అవసరము, మిగిలినటువంటి వాటిల్లో ఆత్మవిశ్వాసం అవసరం లేదనమాట. అయితే ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులకి న్యాయ నిర్ణయాలు చాలా అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడా ఏది న్యాయం ఏది అన్యాయం, న్యాయాన్యాయాలు విచక్షణ అనేటువంటిది భరణి నక్షత్ర జాతకులకు కావాల్సిన అవసరం ఉంది. రుణ లావాదేవీల్లో అనవసరంగా సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఎవరికో డబ్బు ఇవ్వాలి, ఒక 10,000 రూపాయలు డబ్బు ఇవ్వాలి, అవి ఫలానా రోజు కన్నా డబ్బు కావాలని అడుగుతాడు, కానీ ఇవ్వలేకపోతుంటారు ఒక్కోసారి. కానీ దానికోసంగా సమయం అంతా కూడా వృధా అయిపోతుంటుంది. కనుక ఈ రుణ వ్యవహారాల్లో సమయం వృధా అయిపోతుంటుంది కనుక దీనికి భరణి నక్షత్ర జాతకులు తీసుకోవాల్సిన స్థితి ఏంటంటే, ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎరుపు రంగు బట్టలు వీలైనంత వరకు ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర సంబంధం కావచ్చు, ఏదైనా కానీ ఈ ఏప్రిల్ నెల అంతా కూడా పూర్తిగా ఒక విధంగా చెప్పండి చైత్రమాసం అనుకోండి, చైత్రమాసం అంతా కూడా ఎరుపు రంగు బట్టలు ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదం మాత్రమే. ఈ కృత్తికా నక్షత్రం వారికి ఏంటంటే గత మాసం కంటే, అంటే విజయనామ సంవత్సరంలో వెళ్ళినటువంటి పాల్గొన మాసం కంటే బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ 2వ వారం ఏదైతే ఉందో ఈ 2వ వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. అంటే మొదటి వారం 3వ వారం 4వ వారం కలగదని కాదు, 2వ వారం వాళ్ళకి బెటర్మెంట్ రిజల్ట్స్ అంటూ ఉంటాయి. అనుకున్నటువంటిది ఆశాజనకంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. నిర్ణయాలు మాత్రం ఒక్కోసారి తీసుకున్న నిర్ణయాలు సఫలం కావు, కానీ కార్యసిద్ధి మాత్రం జరుగుతున్నది. అంటే వారు తీసుకున్న నిర్ణయానికి కొంచెం వ్యతిరేకంగా కార్యసిద్ధి జరుగుతుంటుంది, దానికి భిన్నంగా జరుగుతుంటుంది. ఇలాంటివి కూడా ఈ కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో కఠిన సమస్యలు అనేటువంటి ప్రతి వారికి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి సమస్య ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది, పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి నానుతున్న సమస్యలు ఉంటాయి. కానీ కృత్తికా నక్షత్ర జాతకులకి కఠిన సమస్యలకు పరిష్కారాలని దొరుకుతాయి. కానీ ఈ పరిష్కారాలు ఎప్పుడు దొరుకుతాయంటే, రాత్రిపూట 8 గంటల తర్వాత పెందలాడే భోజనం చేయండి. పెందలాడే భోజనం చేసి కాసేపు స్థిమితంగా ఆలోచిస్తూ కూర్చోండి, లేక పడుకోండి, లేదా టీవీ చూస్తుండి. ఆ టీవీ చూసే సమయంలో ఒక మెరుపు లాంటి ఆలోచన మీకు తట్టబోతుంది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఆ ఆలోచనతో ఈ సమస్యకు పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. ఇక బదిలీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో బదిలీ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి, లాభిస్తాయి, అనుకూలిస్తాయి. మీరు అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళటానికి కూడా చక్కగా పరిస్థితులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులు ఈ ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి సోమవారాల్లో సాయంత్ర సమయంలో, అంటే 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఎవరైనా సరే ఘర్షణగా మాట్లాడుతున్నా లేక ఘర్షణగా మీ మీదకి వస్తున్నా మీరు సంయమనం పాటించండి. ఘర్షణలు ఎక్కడ జరుగుతున్నటువంటి చోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. ఇక మొత్తం మీద మేషరాశి జాతకులకి శరీర అలసత్వం అనేది తగదు. అనవసరంగా శరీరాన్ని మాత్రం కష్టపెట్టకండి. అశ్విని వారు కావచ్చు, భరణిక వారు కావచ్చు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కావచ్చు. రహస్య చర్చలు, సాహస ప్రయత్నాలు వాటి జోలికి వెళ్ళకండి. ఇది కేవలం సూచనలు మాత్రం అనుకోకండి, సలహాలు అనుకోకండి, జాగ్రత్తలు. రహస్య చర్చలు, ఎదుటి వారిని గురించి ఏం చేయాలని కొంతమంది స్నేహితుల గురించి రహస్యంగా చర్చిస్తుంటారు కనుక రహస్య చర్చలు వద్దు. అలాగే సాహస ప్రయత్నాలు వద్దు. సమయస్ఫూర్తి, సంయమనం ఇది మాత్రం అవసరం. ఆ అవసరం కూడా ఎప్పుడు 2వ వారంలో చాలా ఎక్కువ అవసరం. మొదటి వారం కంటే, 3వ వారం కంటే, 4వ వారం కంటే 2వ వారం మాత్రం సమయస్ఫూర్తి చాలా అవసరం. ఏప్రిల్ నెల 18వ తేదీన ఆర్థిక విషయాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. ఏటీఎం కార్డు ఇలాంటివి కానీ, లేక మనీ పర్స్ కానీ, లేక బ్యాంకుకు వెళ్ళినప్పుడు లావాదేవీలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కానీ, డబ్బు తీసుకునే సమయంలో కానీ
18వ తేదీ, ఏప్రిల్ 18వ తేదీ కొన్ని పలు జాగ్రత్తలు అంటూ తీసుకోండి. ఇక ఏప్రిల్ నెలలో వ్యతిరేక సమయాలు అలాగే నక్షత్రాల వారికి వ్యతిరేక తేదీలు అనేవి కింద స్క్రోల్ అవుతున్నాయి. అవి చూసుకోవడానికి ప్రయత్నించండి.